ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడమని, మమ్మల్ని అభిషేకించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం డునామిస్కి ఒక అబ్బాయి వచ్చాడు. నాకు ఒక అబ్బాయి జుట్టు కత్తిరించేవాడు. అతను పరిస్థితి బాగాలేదని చెప్పి ఆ బార్బర్ వెళ్ళిపోయాడు. నాకు సమయం కుదరక ఎక్కడో సలూన్ ఉంటే అక్కడికి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు డునామిస్లో ఒక అబ్బాయి, అతను సేవకుడు కాదు, అయితే వాక్యం నేర్చుకోవాలని చెప్పి వచ్చాడని చెప్పి నాకు అతన్ని పరిచయం చేశాడు. అతని పేరు మోసే. సో నాకు జుట్టు కత్తిరించి ఆ రోజు కత్తిరించాడు, బాగా కట్ చేశాడు. నేను అతని ఊరు ఖమ్మం దగ్గర, నేను అతన్ని ఎప్పుడల్లా కావాలో నెలకి ఒకసారియో 2 సార్లు ఆయనే పిలిపించుకొని హెయిర్ కటింగ్ చేసుకున్నవాడిని. అలా హెయిర్ కటింగ్ చేసేవాళ్ళు ఆ హెయిర్ కటింగ్ చేస్తున్నప్పుడు నేను వాక్యం చెప్పేవాడిని. ఇప్పుడు కూడా నాకు హెయిర్ కటింగ్ చేసిన వాళ్ళు 4 గొప్ప సేవకులు అయిపోయారు. దేవనామానికి స్తోత్రం. వాళ్ళు వృద్ధి ఏంటంటే హెయిర్ కటింగ్ చేయటం. ఇప్పుడు కూడా ఒక తమ్ముడు హెయిర్ కటింగ్ చేసే తమ్ముడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు. అతనికి వాక్యం చెప్పి బలపరిచి ఈరోజు పాలకుల దగ్గర ఆదివారం షాప్ క్లోజ్, పాలకుల దగ్గర చర్చ నడుపుతున్నాడు. దేవనామానికి స్తోత్రం. ఈ హెయిర్ కటింగ్ చేస్తున్నప్పుడు చాలా టైం ఉంటుంది, ఒక 20 నిమిషాలు. ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు, ఫోన్ మాట్లాడటం ఉండదు, ఎవరైనా వచ్చి పలకరించడం మాట్లాడటం ఉండదు. నేను ఆయనే ఉంటాం, ఇంక వేరే ఎవరు ఉండరు. కాబట్టి ఈ హెయిర్ కటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పటం, నేను వినటం, తర్వాత రాని అలాగ పరిచయం అయిపోయి లాస్ట్లో ప్రార్థన చేసుకొని అనాయింటింగ్ ప్రేయర్ చేసుకుని వెళ్ళటం, వాళ్ళకి సత్యం చెప్పటం. రాని డాడీ గారు ఇప్పుడు ఈ వారం ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళి వచ్చారు, ఏ ఊరిలో మీటింగ్ జరిగిందని చెప్పి అడగటం, ఆ మీటింగ్లో దేవుడు చేసిన కార్యాన్ని వాళ్ళకి చెప్పటం, కొన్ని వాక్యాలు చెప్పటం, కొన్ని డౌట్ అడగటం. మొన్నటి దాకా ఇక్కడ కొంచెమందిని ఆ హెయిర్ కటింగ్ వచ్చిన వాళ్ళకి సువార్త చేసేవాడు. వాళ్ళు దేవుని చేత కొంచెంమంది దర్శించబడితే వాళ్ళని ఆరాధనకి కూడా నడిపించాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఇదన్నీ శాశ్వతం కాదు తమ్ముడు, నువ్వు సేవ చేయాలని చెప్పి అతను ఎంకరేజ్ చేస్తా ఉంటే సడన్గా దేవుడు పాలకుల దగ్గర ఒక గ్రామంలో సువార్త చేయటానికి కాను, చర్చ్ నడపటానికి కానీ దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ప్రతి ఆదివారం లాక్ చేసుకొని, ఆదివారమే ఎక్కువ మంది హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వస్తారు. అయినా కూడా అవి పక్కన పెట్టేసి ఇద్దరు ఇక్కడ ఉండి బండి మీద వెళ్ళి సువార్త చేసి సాయంత్రం 7-8 o'clock వస్తున్నారు. సో ఈ మోసే సంగతి గురించి చెప్తాను. ఈ మోసే హెయిర్ కటింగ్ చేస్తున్నప్పుడులా ఆయనకు సువార్త చెబుతూ బలపరుచుకుంటూ వచ్చాను. అతను కూడా సేవకుడు అయిపోయాడు. దేవుడు మనకి స్తోత్రం చెప్పండి. నాకు ఆ కృప అన్నమాట. హల్లెలూయా. నేను కూడా అలాగే ప్రార్థన చేసుకుంటాను. నా జుట్టు పట్టుకున్నవాడు ప్రభు అభిషక్తుడు అయిపోవాలి, నా జుట్టు పట్టుకున్నవాడు సేవకుడు అయిపోవాలి, నా మీద ఉన్న అభిషేకం వారి మీదకి రావాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నవాడు సేవ చేశాడు. కానీ సడన్గా అతనికి బోన్ క్యాన్సర్ వచ్చింది. బోన్ క్యాన్సర్ రావటానికి గల కారణం ఆయన భార్య. ఎప్పుడైతే బోన్ క్యాన్సర్ వచ్చిందని తెలిసిందో ఆయన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. యూజువల్గా బోన్ క్యాన్సర్ వస్తే నొప్పి అయితే ఉంటుంది, కానీ బాడీలో నొప్పి అయితే ఉంటుంది, కానీ ఎక్కువ కాలం బ్రతుకుతారు. 5 to 6, 7 years ఈజీగా బ్రతుకుతారు. కానీ ఇతనికి డబుల్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ వచ్చి బాధపడుతున్నాడు. తన భార్య తను విడిచి వెళ్ళిపోయింది అంటూ దిగులు పెట్టుకున్నాడు. ఆ దిగులు పెట్టుకొని నా భార్య ఇలా చేసింది క్యాన్సర్ని తెలియగానే
ఎక్కడ ఆయనకు పరిచర్య చేయాల్సి వస్తుందేమో అని చెప్పి పట్టుకుని వెళ్ళిపోయాను. అతనికి బాగలేదని తెలిసి ఇక్కడుండి ఖమ్మం అవతల వాళ్ళ ఊరు ఒక రాత్రి 11 గంటలకు వెళ్ళాను. తెల్లవారుజాము 3 గంటల దాకా అతనితో ఉన్నాను. నేను ఆయన ఓదార్చలేకపోయాను. హీలింగ్ కోసం ప్రార్థన చేయాలనుకుంటే అంటున్నాడు, నాకు హీలింగ్ ప్రేయర్ చేయవద్దు అంటున్నాడు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలి. ఐ వాంట్ గో హోమ్. నా సొంత ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. నా హీలింగ్ ప్రేయర్ వద్దంటున్నాడు. ఎంత మనస్సు విరిగి ఉంటే నాకు స్వస్థత ప్రార్థన చేయవద్దంటాడో ఒకసారి ఆలోచన చేసి చూడండి. అప్పుడే నాకు అనిపించింది, మనుషులు ఇంతేనా అని అనిపించింది. మనుషుల ప్రేమ ఇందేనా అని అనిపించింది. అరే, వాళ్ళ నాన్న శవాన్ని పెట్టుకొని ఆస్తి పంపకాలు పెట్టుకుంటున్నారు పిల్లలు. ఇది ఎక్కడైనా విన్నామా? ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. కొంచెం కూడా మానవత్వం లేకుండా, మనితాభిమానం లేకుండా కన్న తండ్రి శవాన్ని పెట్టుకొని ఈ యొక్క ఖర్చులని ఎవరు భరిస్తారు? పెట్టికి ఎవరు డబ్బులు ఇస్తారు? స్థలానికి ఎవరు? ఆ పాతి పెట్టే స్థలానికి ఎంతో 10,000 15,000 ఇవ్వాలి. దానికి ఎవరు డబ్బులు ఇస్తారు? రేపు జ్ఞాపకార్థ కొడుకుకి ఎవరు డబ్బులు ఇస్తారు? ఎవరు డబ్బులు ఇస్తారు అని కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇలా చెప్పకుండా వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. చాలామందికి తగులుతాయి. నాలాంటి సేవకులు అయితే చెప్పక్కర్లేదు. మన చర్చికి వచ్చి మమ్మల్ని ఉపవాసం పెట్టి ప్రార్థన చేసేదాకా వాళ్ళు ఊరుకున్న వాళ్ళు కాదు. ఎన్ని ఫోన్ కాలో నేను ఎత్తకపోతే శీబా గారికి చేయటం, శీబా గారు ప్రార్థనలో ఉంటే క్యాథరిన్కి చేయటం, అమ్మా డాడీ గారితో చెప్పమ్మా మేము ఇంత కష్టంలో ఉన్నాం, ప్రార్థన చేయమని చెప్పమ్మా, ఫాస్టింగ్ ఉండి చేయండి అయ్యగారు. వాట్ ఏ క్రూవల్ నేచర్. ఇక్కడే ఈ చర్చి పక్కన, మన చర్చి పక్కన ఒక ఫ్యామిలీ, ఆ బిడ్డ చదువు, ఉద్యోగం, మ్యారేజ్, ఎంత కన్నీళ్ళతో ప్రార్థన చేసేవాళ్ళంటే అంత కన్నీళ్ళతో ప్రార్థన చేసాం. ఆ జాబ్ వచ్చే వరకు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఎంత ప్రేమయో ఈ సంఘం మీద, నా మీద, ఈ చర్చ్ మీద, ఫ్యామిలీ మీద చెప్పలేము ఆ ప్రేమను. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్న ఒక దిక్కు, వాళ్ళ అమ్మ ఒక దిక్కు, జబ్బుబడి అనారోగ్యంతో ఉంటే ఎన్నోసార్లు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఈరోజు వేరొక చర్చకు. మీరు ఒక్కసారి ఆలోచించండి. విత్తనం వేసి నీళ్లు పోసి దాన్ని పెద్ద చెట్టుగా చేసి ఆ పంటకు వచ్చినప్పుడు మేము మీకు సొంతమైన వాళ్ళం కాదు, మేము పలానా వాడికి సొంతమైన వాళ్ళము, అతనే తినాలి, ఆ ఫ్రూట్ అంతా అతనే తినాలంటే విత్తనం వేసిన వాడికి, పండించిన వాడికి బాధ రాదా? వస్తుందా రాదా అని చెప్పండి. మంచి మనసుతో ఆలోచించండి. మీరు నిజంగా మీకు మనసాక్షి ఉంటే ఒక్కసారి ఇట్లా చేసేవాళ్ళు కరెక్టా కాదా అని చెప్పండి. వెరీ బ్యాడ్. అందుకొరకే మా పిల్లలతో కానీ మా ఫ్యామిలీతో కానీ మాట్లాడడానికి మాకు టైం ఉండదు. ఇవే సరిపోతాయి. సాక్రిఫైస్ లైఫ్. ఇంకా ఆరాధన అయిపోయిన తర్వాత సర్రమణ కార్యకి వెళ్ళిపోతే ఏ గొడవ లేదు అందరిలాగా. అప్పుడు మా విలువ కూడా మీకు తెలుస్తాయి. కానీ ఒక్కొక్కరికి ప్రతి ఆదివారం ప్రార్థన చేసి మీ సమస్యలు ఎరిగి అంటే నేను ఊర్లో లేకపోయినా శివమ్మ గారు పరిగెత్తకుండా వచ్చేస్తారు. ఎంత డైలీ హౌస్ విజిటింగ్కి వెళ్తుంది. తనకు బాగున్నా బాగాలేకపోయినా ఎవరైనా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే వెళ్ళిపోతుంది. ఇంకా సాయంత్రం ఉన్నదో ఒక 2-3 గంటలే ఆదివారం తర్వాత కూర్చోబెట్టి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మొత్తానికి ప్రభా అతని శాప నుండి విడిపించండి ప్రభా అని ఎంతో ప్రార్థన చేసి మొత్తానికి అది విడిపోయి వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. అక్కడతో ఫినిష్. మొత్తం ఫ్యామిలీ అంతా చర్చికి రావడంతో మానేశారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది లోకం. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒక దైవజనుడిగా నేను బాధపడకూడదు. ఆ బాధ
విశ్వాసులకు ఆశీర్వాదం కాదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, పైన ఉన్న నాయకులు లెక్క అప్పచెప్పవారు వాళ్ళే మీ ఆత్మలు కాయుచున్నారు కనుక వారు దుఃఖముతో చేస్తే మీకు అది నిష్ప్రయోజనం. నీకు ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వాదం కాదు, నిష్ప్రయోజనం. కనుక మీరు వారు మాట విని వాళ్ళకు లోబడి ఉండండి. కాబట్టి వాళ్ళు అన్నింటిలో నిష్ప్రయోజనం అయిపోతాయి. వాళ్ళ చేత బిజినెస్ కార్యం అన్ని నిష్ప్రయోజనం అయిపోతాయి. పీపుల్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఇంకంతే, ఇంకా వాళ్ళ మనస్తత్వం అంతే అనుకోవటమే. ఇంకా వాళ్ళు బ్రతుకింతే, అన్థ్యాంక్ఫుల్ హార్ట్ ఇంతే, కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం ఇంతే. ఒక విశ్వాసులు మాత్రం కాదు, నా దగ్గరికి చాలామంది వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, కొంతమంది శిష్యరికమని ఉండిపోతారు. వాళ్ళ కోసం చాలా డబ్బు ఖర్చు పెడతాం, మా ఇంట్లో పెట్టుకొని వాళ్ళు మంచిది చెడ్డ చూసి లాస్ట్లో పెళ్ళి కూడా చేసి వాళ్ళ అమ్మ నాన్న ముందుకు రారు, మేమే నిలబడి వాళ్ళకి పెళ్ళి చేసి పెద్ద చేసి తీరా మాతో పాటు ఉంటారంటే ఉండరు. చాలామంది సేవకులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే 40 డేస్లో 3 మంత్స్లో ట్రైనింగ్ అయ్యి ఆ 40 డేస్లో మేలు పొందుకున్నారని కృతజ్ఞతతో ఉండేవాళ్ళు. మా ఇంట్లో ఉండి సేవకులు అయిన వారిలో 2% మంది కూడా మాతో పాటు లేరు, సేవ చేస్తున్నారు. వాళ్ళు ఓన్ మినిస్ట్రీ పెట్టుకొని వేరే ఎక్కడో బయట వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని చక్కని సేవ వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు తప్ప కనీసం ఈ రాజమండ్రికి వచ్చి కూడా కలవకుండా వెళ్ళిపోతారు. ఇక్కడ దాకా వస్తారు, ఇక్కడ వాళ్ళకు ఫ్రెండ్స్లు ఉంటారు, లేకపోతే అక్కడ ఫ్రెండ్స్లు ఉంటారు, అక్కడ దాకా వస్తారు, ఇక్కడికి రారు. ఈ అన్థ్యాంక్ఫుల్ అస్సలు పనికిరాదు. సెక్యులర్ పీపుల్కు ఉన్న మనస్తత్వం కూడా ఈరోజు స్పిరిచువల్ పీపుల్కి లేదు. సెక్యులర్ పీపుల్కు ఉన్న కృతజ్ఞత ఈరోజు దేవుని పిల్లలని అభిషక్తులని చెప్పుకుంటున్న వారికి లేదు. ఎంత విచారకరమో చూడండి, ఎంత బాధకరమో చూడండి. కానీ నేను బాధపడకూడదు. మీకు ఇటువంటి శాఖ తగిలి ఉంటే కనుక, ఇటువంటి ఏదైనా తగిలి ఉంటే కనుక మీరు కూడా బాధపడకూడదు. ఎందుచేత అంటే మనుషులే. నువ్వు ఇటువంటి ప్రేమను ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలంటే దేవుని దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఈ కృతజ్ఞత లేని సమాజంలో జీవిస్తున్న సేవకుడు ఎంతగా దేవుడి పైన ఆధారపడాలో నేను చెప్పిన 1-2 ఇన్సిడెంట్ నిదర్శనం. ఒక సేవకుడే కాదు, కృతజ్ఞత లేని వారు మీకు తగలేదా? మీరు కూడా కృతజ్ఞత లేని వారి మధ్యలోనే జీవిస్తున్నారు. ఒక సేవకుడే కాదు, మాకు ఎక్కువ మీకు మేబీ తక్కువ ఉండొచ్చేమో, కానీ మీకు కూడా అనుభవం ఉంది. మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని వైపు చూడాలి, దేవుని పైన ఆధారపడాలి, దేవుని పైన ప్రేమ పెంచుకోవాలి, దేవునితో నడవాలి. నా దేవుడే శాశ్వతుడు, ఆయనే నా ఎల్లప్పుడూ నాతో ఉండేవాడు ఆయనే, నాకు తోడుగా ఉండేవాడు ఆయనే, నన్ను నడిపించేవాడు ఆయనే, నన్ను పోషించేవాడు ఆయనే. వీళ్ళు ఉన్నా లేకపోయినా కొంతమంది వస్తారు పోతారు, కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్తారు, కానీ నా దేవుడు మాత్రం నన్ను విడిచి వెళ్ళాడు, నాతో కూడా ఉంటాడు, నాలో ఉంటాడు, నన్ను ఎన్నటికీ ఎప్పటికీ చేయి విడువాడు. నా మనస్సు దేవుని అంతా నిలుపుతున్నానని దేవుని మీద నమ్మకం ఉంచాలా. బైబిల్ చెప్తుంది, ఎవని మనస్సు దేవుని పైన ఆనుకొనునో వారిని పూర్ణ సమాధానం గలవాడుగా నువ్వు చేస్తావు. ఆయనందు నిరీక్షించిన వారు ధన్యులు. యుగ సమాప్తము ఐ మీన్స్ కాడబూరం రోయే మోగేదాకా మనతో ఉండేవాడు,
మన పక్కన నిలిచేవాడు, మన కొరకు నిలిచేవాడు, మన పక్షంగా వ్యాజ్యం ఆడేవాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు కాస్త మీ మనస్సును వాళ్ళపైన వీళ్ళపైన నిలుపుకుండా, వాళ్ళ వలన నీకు నొప్పియే. వాళ్ళు నీతో మాట్లాడినంతసేపు హ్యాపీగా ఉంటావు. నీతో వాళ్ళు మాట్లాడుతూ మానేస్తే, వాళ్ళు భిన్నంగా వ్యవహరిస్తే, నీకు వ్యతిరేకంగా నిలబడితే మిగిలేదు గాయాలు మాత్రమే, బాధలు మాత్రమే, నొప్పి మాత్రమే. ఇలా ఏడవటం తప్పదు. దానికి బదులుగా ఎప్పుడు నీతో ఉండటానికి, నీలో ఉండటానికి, నిన్ను ఎత్తుకోవటానికి, పోషించడానికి, నడిపించడానికి, తల్లి వలె ప్రేమించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్న యేసుక్రీస్తునందు నీ మనస్సు నిలుపుకుంటే ఎప్పటికీ నువ్వు బాధపడవు, దిగులు పడవు. సంతోషముతో నీ యాత్ర కొనసాగించబడతాయి. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, కొడిదాపరచండి. హల్లెలూయా. అందరూ చెప్పండి, చేతుల పైకెత్తి. ప్రభా, నీ అందే నేను నమ్మిక ఉంచుతాను ప్రభా. కష్టమైన, నష్టమైన, ఎత్తైన, లోయైన, లాభమైన, నష్టమైన నీ అందే నమ్మిక ఉంచుతాను. నీ వైపే చూస్తాను. నీవే నా నిరీక్షణ, నీవే నా బలం, నీవే నా తోడు, నీవే నా ధైర్యం, నీవే నా తోడు. ఇన్ జీసస్ నేమ్. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఇంకా నేను మనుషుల వైపు చూడను. మనుషుల మీద కాదు నా నిరీక్షణ. కష్టమో నష్టమో, లాభమో నష్టమో, ఆరోగ్యమో అనారోగ్యమో, సమృద్ధియో లేకపోతే పేదరికమో, నేను యేసు మీదే నా నమ్మికను ఉంచుతాను, నిలుపుతానన్న వాళ్ళు మాత్రం ఇంకా కొన్ని నిమిషాలు నా వాక్యం వినాలని నేను కోరుతున్నాను. మీకే ఈ వాక్యం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఉన్నారు? నేను దేవుని మీదే మనస్సు ఉంచుతాను, దేవుని అందే నిరీక్షణ ఉంచుతాను అన్న వాళ్ళందరూ గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఒక బ్యూటిఫుల్ ప్రామిస్ని ఒక సామానుడుకు, లేకపోతే మోసక్కాడని పేరు కలిగిన వ్యక్తికి దేవుడిచ్చాడు. దాని గురించే ఈరోజు దేవుడు నాతో మాట్లాడకుండా వచ్చాడు. నేను ఆ వాగ్దానాన్ని చదివి ఏమనుకున్నంటే, కోతి చేతిలో కొబ్బరికాయని ఇచ్చినట్టుగా ఉంది అనిపించింది నాకు. లేకపోతే కోతి చేతిలో మనం ఒక మంచి అందమైన గులాబీ దండనిచ్చామనుకోండి, అది జాగ్రత్తగా ఉంచుకుంటుందా? చెప్పండి. ఉంచుకోదో. నిమిషములు అది ఏం చేస్తాయంటే ఆ గులాబీ దండను ముక్కలు ముక్కలుగా చేసి రూపుమాపు లేకుండా మొత్తం పీస్ చేసి పడేస్తుంది. నాకు ఈ వాగ్దానం, దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని చదివినప్పుడు, నాతో దేవుడు ఈరోజు మాట్లాడినప్పుడు నాకు అలాగే అనిపించింది. ప్రభు అన్నాడు కదా, ఈ వాగ్దానం అతనికి మాత్రం కాదు, నీకు, ఇక్కడ ఉన్న మీ సంఘ బిడ్డలందరికీ దేవుడు చెప్పాడు. నేను చెప్పబోతున్న వ్యక్తి ఆ వాగ్దానం ఎవరికి ఇచ్చాడంటే యాకోబు అనే వ్యక్తికి ఇచ్చాడు. యాకోబు అనే వ్యక్తికి ఇచ్చాడు. అప్పటికే యాకోబు మారు మనసు లేనివాడుగానే ఉన్నాడు. మోసం, మామగారిని మోసం చేస్తాడు, సహోదరుని మోసం చేస్తాడు, ఇద్దరు పని మనుషులు ఉంచుకున్నాడు. ఆయన మార్గం వంగరతింకరగా పోయింది. తన తండ్రి అయిన ఇస్సాకును మోసం చేశాడు. ఈ మోసపూరితమైన జీవితం కలిగిన వ్యక్తికి ఏ బేస్ మీద ఈ వాగ్దానం ఇచ్చాడని ఆలోచించటం ప్రారంభించాను. ఎందుకు అలా ఆలోచించానంటే, బలహీనుడైన నాకు దేవుడు ఈ వాగ్దానం సొంతమవుతే అన్నాడు.
మీలో చాలామంది, మీ సంగతి ఏంటో నాకు తెలియదు, నా సంగతి చెప్పేశాను. చాలామంది బలహీనలు ఉన్నారు, ఆత్మీయంగా బలహీనలు ఉన్నారు. మీకు కూడా ఈ వాగ్దానం వెళ్ళి చెప్పమన్నాడు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఆ వాగ్దానం? ఆదికాండ 28వ అధ్యాయం 15వ వచనం, 28:15. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడివనని చెప్పగా, దీంట్లో రెండు పార్ట్ కింద విడదీయాలి. నాతో దేవుడు ఈరోజు మాట్లాడిన విషయాలన్నిటినీ ఒక్క చిన్న భాగం మాత్రమే చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే 2 పార్ట్ ఉన్నాయి దాంట్లో. మొదటి పార్ట్ ఏంటో చూడండి, ఫస్ట్ భాగం ఏంటో చూడండి. ఇదిగో నేను నీకు తోడైయుండి. ఇదిగో అంటే మన తెలుగులో ఇదిగో అంటున్నాం, దాని ఒక రియల్ అర్థం అంటే షూర్లీ, నిశ్చయముగా అనే అర్థం. నిశ్చయముగా నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. చూడండి, నువ్వు వెళ్ళు దేశమందు, నువ్వు ఎంత దూరం ప్రయాణిస్తావో అంత దూరం నేను నీకు తోడై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఈ ప్రయాణం ఉండబోతుందో నీకు నేను తోడై ఉంటాను. ఇది ఏ ఒక్కరూ ఇవ్వలేని వాగ్దానం, మాట ఇవ్వలేని వాగ్దానం. నోబడీ కెన్ గివ్ ప్రామిస్ దిస్, నోబడీ కెన్ గివ్ లైక్ దిస్ బ్యూటిఫుల్ ప్రామిస్. ఇలాగ ఎవరు మాట ఇవ్వలేరు. నోబడీ విల్ గివ్ ద వర్డ్ లైక్ దిస్, బట్ గాడ్ గేవ్ ద వర్డ్. అకార్డింగ్ టు Genesis chapter 28:15, I will be with you till you will come back to the same place. రెండోది మాట ఏంటంటే, ఇంకా బ్యూటిఫుల్ ప్రామిస్ ఏంటంటే, దేవుని నోటి నుండి చదవండి. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడివనని చెప్పగా. రెండోది ఏంటంటే, తన మాట మీద చెప్తున్నాడు. తన ఇచ్చిన మాట మీద ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఏమనంటే, నేను ఈ మాట జరిగే వరకు, హల్లెలూయా, నిన్ను విడువను. చదువు రెండో మాట. నేను నీతో చెప్పినవి నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. ఇది 2 డిఫికల్ట్తో కూడిన ప్రామిస్. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు. ఎంత టైం పడుతుందో, దేవుని మాట, చెప్పిన మాట యాకోబు జీవితంలో నెరవేర్చబడటానికి. కానీ ప్రభు ఏమంటాడంటే, నేను పలికిన ప్రవచనాలు, వాగ్దానాలు నెరవేర్చు వరకు నా యొక్క యథార్థత, నా యొక్క నమ్మకత్వం, నా విశ్వాసతయు నీ నుండి తొలగదు. కొట్టండి గట్టిగా, చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని ప్రేమించే తండ్రి మీరే ప్రభు. మాతో ఎందరు ఉన్నా లేకపోయినా మీరు మాతో ఉన్నారయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా. అయ్యా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అద్భుతం జరిగించండి, విడుదల చెయ్యండి, స్వస్థపరచండి. కృపాక్షేమములు వెంట వచ్చిన గాక, అభిషేకం ప్రవగించిన గాక, ఆత్మకార్య జరిగిన గాక. విడుదల కావాల్సిన విడుదల, స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత. అయ్యా తండ్రి, అయ్యా కుటుంబంలో ఆశీర్వాదం కావాల్సిన వాళ్ళకి ఆశీర్వాదం, బిజినెస్ ఆశీర్వదించబడిన గాక, ఆత్మీయులుగా దీవించబడుతురు గాక. దేవుని మహిమ ఇప్పుడే తాకను గాక, ఇప్పుడే ముట్టుమనే యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని,
పరిశుద్ధాత్మ హస్త నిక్షేపణ పండుగలు జూలై 8, 9, 10, 11 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జైశీలన్ గారు, చెన్నై. దైవజనులు ప్రవచనాత్మక వాక్యంలో, అభిషేకంలో, ఆరాధనలో నడిపించెదరు. డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి లోతైన పరిశుద్ధాత్మ వరాలలోనికి, అభిషేకంలోనికి, హస్త నిక్షేపణలోనికి నడిపించనయున్నారు. 700 మందికి మాత్రమే ప్రవేశం కలదు. ముఖ్యముగా సేవకులకు ప్రాముఖ్యత ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు మాత్రమే. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొనవలెను. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.